ఊరి నీ అమ్మ కడుపు మాడ, ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా? ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా, వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు? ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. ఆహా, ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపవతల పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడుగుడ్లు దింపినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండిరా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా తిప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. మీకు దండం పెడతాను, నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు, నాకు దాపురించారేంట్రా? అమ్మ రే అప్రసెట్లారా, చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతుగా నక్కలా చూపెట్రా, నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టాడుతో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా, నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అరే తింటనే తింటరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా పింకీ, నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. హాయ్. హాయ్. వాస్తా చేవలా? ఏంటి? నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అరవింద్ తర్వాత వస్తానే. బాయ్ బాయ్. వచ్చేస్తాను. ఏమయ్యా ఆ నిచ్చి తీసి పక్కన పెట్టి త్వరగా ఇదిగో ఏమయ్యా ఆ డబ్బాలు ఎక్కడ పెట్టి ఉంటే పక్కన పెట్టు. ఏంటయ్యా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా క్యావ్ క్యావ్ అని అరుస్తావేంటి? కాకిలాగా అర్థం కాదు, అమ్మ వచ్చేస్తుంది. మీ అమ్మ వస్తే మాకేంటయ్యా బాబు? మా అమ్మ ఎక్కడికి ఎందుకు వస్తుందా? ఈ బిల్డింగ్ ఓనరు పద్మినీదేవి అమ్మగారు వచ్చేస్తారా? అయ్యి బాబు ఈ బండి ఇక్కడ పెట్టారు. తీయా ఈ అమ్మాయి రే ఇంటికి మెయిన్. ఢిల్లీలో చదువుకొని వస్తుంది. ఈ ఊర్లో స్కూల్స్ లేవా? ఈ ముసల్దా ఢిల్లీలో చదువుకొచ్చింది. చిన్న వయసులో వెళ్ళుంటుంది. చదువు పూర్తి చేసుకుని ఇప్పుడు వస్తుంది. ఒక్కొక్క క్లాస్ 4-5 సంవత్సరాలు చదువు ఉంటుంది. స్ట్రాంగ్ ఫౌండేషన్. హాయ్ పిన్ని. రామా పద్మిని. రామా. ఓకే ఫ్రెండ్స్, మీకోసం 4 రోజులు ఇక్కడే ఉంటా. ఫిగర్ చూడగానే ప్లేట్ మార్చేసావా నాయన? పెద్దవాళ్లతో వ్యవహారం. వాస్తా చావల ఇక్కడ పని చేయదు, స్తంభానికి కట్టేస్తారు. మీకోసం ఉంటున్నారా? బాబాయ్ ఫోన్ మాట్లాడుతున్నారు. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవర్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి అమ్మలో పెట్టు. అరే అవన్నీ సత్తండి.
మూలలో పెట్టమంటే నా మొహం మీద పెడతామంటరా తీసుకెళ్ళా మూలలో పెట్టు ఇదిగో అపార్ట్మెంట్ లో రండి నీకు ప్రత్యేకంగా చెప్పాలా అబ్బా రే నువ్వెక్కడికి రాటు నువ్వెక్కడికి రాటు ఏమిట్రా ఈ వాసన నాటు సారానా నాటు సారా కాదండి వార్నిష్. వార్నిషా వల్ల కాడా డై అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చేయకపోతే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను ఆ డెసిషన్ తీసుకోకండి సార్ రే దత్తమ్మ అలా నిలబడి చూస్తావేంట్రా ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా సార్ నేను క్లీన్ చేయించేస్తాను సార్ ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో ఇదిగో వస్తున్నా ఏంట్రా నవ్వు? ఏంట్రా నవ్వు నిన్నేరా నా మట్టుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను నీ మట్టుకు నువ్వు నవ్వుతూనే ఉంటావా? నిన్ను ఆపండి ఆ సూట్ కేసులన్నీ వాడిని ఎత్తిన పెట్టండి. అవన్నీ తీసుకెళ్లి పద్మిని తల్లి రూములో పెట్టరా. సారీ లోపలికి రావద్దు ఇక్కడే పెట్టు చాలు. హలో హెల్ప్ ప్లీజ్ 1 minute ఓకే వెయిట్ ఉంది జాగ్రత్త. నాకు తెలుసు. ఓకే నేను తీసుకుంటాను. ఓకే ఎక్కడి నుంచి అరుపులు వస్తున్నాయి? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం తప్పేమీ లేదు.
నన్ను క్షమించు ఆ? దొంగ rascal. ఏరా, ఎంత ధైర్యంరా నీకు ఆ? ఏయ్, చూస్తారేమిట్రా కొట్టి చంపండి. మా పప్పి అమ్మని నేను చెప్పేది వినండి ఒకసారి. తల్లి అమ్మా పద్మిని తల్లి ఏమైందా అమ్మ పప్పి ఏమైందమ్మా ఏమైంది వాడిని ముక్కలుగా నరికేయండిరా. ఆగండి. మా పప్పి అమ్మని ముందు పెట్టుకుంటావా నేను చెప్పేది వినండి ఒకసారి. ఏం చెయ్యాల్సిన పని వాళ్ళు చేస్తున్నారా? నోరు ముయ్యి అబ్బాయి, నోరు ముయ్యి. పప్పి ఏమైందమ్మా పద్మిని వదలొద్దు. పట్టండి. ఏమిటి? నేను చెప్పేది వినండి. అతన్ని వదలండి మా పప్పి అమ్మని అతను ఏ తప్పు చేయలేదు వదలండి అరే, ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పేది మాట్లాడతారు. వినండి నాకు షాక్ కొట్టింది షాక్ కొట్టిందా ఎలా జరిగిందమ్మా నేను ఫ్యాన్ వేయాలని స్విచ్ ఆన్ చేస్తుంటే షాక్ కొట్టింది అతనే వచ్చి నా ప్రాణాలు కాపాడాడు బామ్మ అబ్బా ఎటి షాక నేను మేనేజర్ గా ఉన్న ఈ ప్యాలెస్ లో నాకు తెలియకుండా షాక్ కొట్టడమా? ఇంపాసిబుల్. ఈ స్విచ్ అమ్మా వాడు తెస్తే ₹1,00,000 కాంటాక్ట్ పోతుంది. వెళ్ళి కాపాడు. ₹1,00,000. ఓ నేను వెళ్ళను. నువ్వు వెళ్ళకూడదురా. ఆ? తనకి ఇలాగే షాక్ కొడితే ఇలాగే కొట్టాను. స్ప్రో తప్పి ఊపిరి ఆగిపోయే పరిస్థితిలో ఉంటే తప్పనిసరి శ్వాసనిచ్చి బ్రతికించాను. దానికిచ్చే మర్యాద ఇదేనా? రే చంద్రు, వీళ్ళకే వీళ్ళ పనికి ఒక నమస్కారం. పద వెళ్దాం. నిన్ను అంత తొందరగా ఇక్కడి నుంచి పోనివ్వను అమ్మా అయ్యా వాడి మీ తుప్పలు దగ్గర ఇది బాడీ అనుకున్నారా గోడ అనుకున్నారా? రంగు తొడవ బట్టే నా ప్రాణాలే తీసేటట్టున్నారేట్రా? గోడల్ని తుడిచి అలవాటు అయిపోయింది బాస్. కొంచెం నెమ్మదిగా తొడవండిరా. నెమ్మదిగా రుద్దితే పెయింట్ పోదు బా. ఒరేయ్, గట్టిగా రుద్దకండిరా, తోలు ఊడిపోతుంది. ఆ రంగు పోవాలంటే వారం రోజులు కాస్టిక్ సోడాలో వేసి ఉడకేయాలి. ఏరా ఇంకా నువ్వు పోలేదా? నీ అఫర్ సెంటర్ తీసుకొని బయటికి వెళ్ళమన్నాను కదా, ఇక్కడ తెచ్చావే. వెళ్తున్నాం. నువ్వు ఉండమని బతిమాలినా కూడా మేము ఉండం. మరి ఈరోజు పెద్ద జమీందారు ఈయన ఇక్కడ ఉండమని బతులాటానికి వెళ్ళిపోతాం దరిద్రులారా. అయ్యా మిమ్మల్ని కాదు సార్, ప్రమాణ పూర్తిగా మిమ్మల్ని కాదు సార్. అరే చూడా దరిద్రుడా, నేను అసలు మిమ్మల్ని అంటారా? మిమ్మల్ని కాదు మహాప్రభో, మిమ్మల్ని కాదయ్యా. మీరు ఇంకెక్కడ ఉన్నారంటారా? వెళ్ళండిరా. వీళ్ళని నేను పంపిస్తాను బాబు. దయచేసి నా కాంట్రాక్ట్ మాత్రం క్యాన్సిల్ చేయకండి బాబు. నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే వీళ్ళు